ఈ విచిత్రమైన ప్రపంచంలో మనుషుల స్థానం వారి తలపై ఉన్న గీతల సంఖ్యపై ఆధారపడి ఉండేది. వారి తలపై ఒక గీత ఉన్నవారు అత్యున్నత స్థాయిలో ఉన్నవారుగా భావించబడేవారు, అయితే 3 గీతలున్నవారు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నవారిగా పరిగణించబడేవారు. ఈ మనిషి 3 గీతలతో పుట్టాడు. చిన్నప్పటి నుండి యవ్వనానికి వరకు అతను తలపై 3 గీతలున్న సాధారణ ప్రజలతోనే గడిపాడు. వారు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నవారికి సేవ చేసేవారు. ఒకరోజు ఆ మనిషి తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్లాడు. ఒక బటన్ నొక్కిన వెంటనే అతని ప్లేట్లో మాంసం పడిపోయింది. అతను తినబోతున్న సమయంలో 2 గీతలున్న ఒక వృద్ధుడు కాఫీ కప్పుతో అతని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ మనిషికి ఇది నచ్చలేదు, కానీ అతని స్థాయి చాలా తక్కువగా ఉండటంతో అతను తన సీటు వదిలి తినే ఆహారాన్ని తీసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆహారం ముగించిన తర్వాత ఆ మనిషికి మార్గంలో 2 గీతలున్న ఒక ప్రయాణికుడు ఎదురయ్యాడు. ఆ ప్రయాణికుడు అతని దగ్గరికి వచ్చి తన సామాను మోసుకోవాలని ఆదేశించాడు. ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ముందు ఆ మనిషికి ఎలాంటి ఎంపిక లేదు. అతను అతని సామాను మోసుకోవాల్సి వచ్చింది. ప్రయాణికుడిని ఒక ప్రైవేట్ గదికి తీసుకెళ్లిన తర్వాత ఆ మనిషి అతని బ్యాగ్లను అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి తర్వాత అతను ఫుట్బాల్ ఆడుతున్న పిల్లవాడిని కలిశాడు. పిల్లవాడు బంతిని కొట్టాడు. అది ఆ మనిషి తలకి తగిలింది. ఆ మనిషికి చాలా కోపం వచ్చింది, కానీ ఆ పిల్లవాడికి 2 లైన్లు ఉన్నాయి. అందుకే ఆ మనిషి నవ్వుతూ ఆ పిల్లవాడిని అభివాదం చేయాల్సి వచ్చింది. తర్వాత బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ మనిషి బాధతో ఒక మూలలో కూర్చున్నాడు. అప్పుడే 2 లైన్లు ఉన్న 3 వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి నవ్వుతూ ఉన్నారు అని చూశాడు. అతని శరీరం నుండి ఒక తెల్లటి ఆకృతి బయటకు వచ్చింది. ఆ ఆకృతి ఒక రబ్బరు తీసి ఆ మనిషి తలపై ఉన్న లైన్లలో ఒకదాన్ని తుడిచేసింది. దాంతో అతని తలపై ఇప్పుడు 2 లైన్లు మాత్రమే మిగిలాయి. ఆ మనిషి అద్దంలో చూసి నిజంగా తాను 2 లైన్లు ఉన్న వ్యక్తిగా మారిపోయానని తెలుసుకున్నాడు. ఆనందంతో అతను వీధిలోకి వెళ్లి 3 లైన్లు ఉన్నవాళ్లు వెళ్తున్న దాన్ని చూడటం ప్రారంభించాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఒక ప్రైవేట్ గదిలోకి వెళ్లాడు. అక్కడికి అతనికి ముందు అనుమతి లేదు, కానీ లోపలికి వెళ్ళాక 2 లైన్లు ఉన్న వాళ్ళందరూ ఒక లైన్ ఉన్న వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందని అతనికి అర్థమైంది. ఒక లైన్ ఉన్నవాళ్లు అక్కడ కూర్చుని ఉంటారు, ఇతరులు వాళ్లకు తినిపించేందుకు ఎదురుచూస్తారు. ఇది చూసిన ఆ మనిషి రబ్బరు తీసుకుని ఇంకొక లైన్ తుడిచేశాడు. దాంతో అతని తలపై ఇప్పుడు ఒక్క లైన్ మాత్రమే మిగిలింది. ఒక లైన్ ఉన్న వ్యక్తిగా మారిన తర్వాత అతను సేవ చేయించుకోవడం ఆనందంగా అనుభవించాడు. 2 లైన్లు ఉన్నవాళ్లు అతన్ని ఒక కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. అతను అయితే ఎవరి తలపై అయినా కాళ్లు పెట్టేశాడు. తక్షణమే అతని చుట్టూ ఉన్నవాళ్లు అతని పెదవుల దగ్గరికి పానీయం తీసుకొచ్చారు. ఆ సమయంలో అతని చుట్టూ ఉన్న అన్ని 2 లైన్లు ఉన్నవాళ్లు మోకాళ్లపై కూర్చున్నారు. తర్వాత ఇంకొద్దరు వచ్చి అతనికి మసాజ్ చేశారు. ఆ మనిషి ఆనందంగా నవ్వాడు. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా చాలా ట్యూబులు కనిపించాయి. త్వరలోనే అన్ని ఒక లైన్ ఉన్నవాళ్లు ఆ ట్యూబుల్లోకి లాగబడ్డారు. ప్రాసెసింగ్ అయిన తర్వాత వారిని 3 లైన్లు ఉన్నవాళ్ల భోజన టేబుల్కి పంపించారు. తెలిసింది ఏమిటంటే అన్ని ఒక లైన్ ఉన్నవాళ్లు చివరికి 3 లైన్లు ఉన్నవాళ్లకు ఆహారంగా మారిపోతారు.